to please address the gathering. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప కార్యక్రమం పెద్దలు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున నూతన వరవడితో పెరుగుతున్నటువంటి ప్రయాణికుల అన్ని విధాల వసతులు కలపడం కోసం ఒక కార్పొరేట్ పద్ధతిలో దేశవ్యాప్తంగా 1275 స్టేషన్లను పునరుద్ధరించే భాగంగా ఈరోజు మన తెలంగాణలో పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య అతిథి చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సందర్భంగా మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని దేశ ప్రజలంతా కూడా కొనియాడి రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తెలంగాణలో సుమారు 40 రైల్వే స్టేషన్లను గుర్తించి 2750 కోట్లు ఇలా కేటాయించి ఈరోజు మన పెద్దలు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చేతుల మీద బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తెలంగాణలో బేగంపేటతో పాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లు కూడా పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో అన్ని విధాల రైల్వే స్టేషన్లు కొత్త హంగులతోటి ప్రారంభిస్తున్నందుకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల తరఫున మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందులో భాగంగా యాదగిరిగుట్ట ఈ తెలంగాణలో మొదటి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామికి రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి ఎంతో పెద్దగా సంఖ్యలో భక్తులు ఉన్నందున వాళ్ళందరూ కూడా సౌకర్యార్థం ఎంఎంటీఎస్ను గతంలో పెద్దలు ప్రకటించారు. ఇందులో కూడా దానికి నిధులు కేటాయించి యాదాద్రి రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు యాదగిరిగుట్టకు ఎంఎంటీసీ కూడా తొందరగా పనులు ప్రారంభించాలని ఇప్పుడే గౌరవ మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జీఎంతో మాట్లాడినందుకు చాలా సంతోషం. మా తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట కూడా ఎంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున అక్కడ రైల్వే స్టేషన్లు పునరుద్ధరించి ఎంఎంటీఎస్ను తొందరగా పనులు ప్రారంభిస్తారని చెప్పి మంత్రి గారికి వేదిక మీద వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ, యాదగిరిగుట్టను కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలంటే అక్కడ భక్తులకు సౌకర్యాలతో పాటు రైల్వే స్టేషన్ల ఆధునీకరించి ఎంఎంటీఎస్ను తొందరగా చేయాలి. ఇలా ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు పునరుద్ధరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్. Thank you, sir.